ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ డిసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ అనేది మనకు వదలడం అనేది జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డైట్ ఒమరవెల్లి, శ్రీకాకుళం, అదేవిధంగా వేణుగోపాలపురం మరియు భీమునిపట్నం, బొమ్మూరు డైటు, రంపచోడవరం, దూబచెర్ల, అంగళూరు కృష్ణా జిల్లా, బోయపాలెం, మైనపాడు, పల్లెపాడు, కార్వెంటి నగర్, తర్వాత రాయచోటి మరియు ఉక్కపట్నం, అనంతపురం. సో వీటికి తోడుగా మనకు ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలు కూడా మనకు వదలడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ప్రైవేట్ కాలేజీల లిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సో మనకి ఇది చిత్తూరులో అయితే ఉంది. అదేవిధంగా మోహన్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకు ఈస్ట్ గోదావరిలో అయితే అవైలబుల్లో ఉంది. తర్వాత ఎస్విసిఎం వచ్చేసి మనకు కడప జిల్లాలో అవైలబుల్లో ఉంది. మరియు వికాస్ వచ్చేసి కృష్ణా జిల్లాలో ఉంది. సో మరియు ఝాన్సీ కాలేజ్ అనేది ప్రకాశం జిల్లాలో ఉంది. మరియు ఏబిఆర్ కాలేజ్ అనేది కూడా ప్రకాశంలో ఉంది. మరియు ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి విజయనగరంలో ఉంది. మరియు సిఎస్ఎన్ వెస్ట్ గోదావరిలో అయితే ఉంది. తర్వాత రాఘవేంద్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెస్ట్ గోదావరి, మరియు రాజు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, మరియు తర్వాత మస్తాన్ రావు కాలేజ్ గుంటూరులో ఉంది. ఇక జీనాథ్ కాలేజ్ వచ్చేసి మనకు గుంటూరు జిల్లాలో అయితే ఉంది. ఇక ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మచిలీపట్నంలో ఒకటి ఉంది. శ్రీ సాయి డిఎడ్ కాలేజ్ కావలి, సో నెల్లూరు జిల్లాలో అయితే ఉంది. సో ఇది మనకు ఫైనల్గా ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అనమాట. సో మొదట మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపైన కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి కాలేజ్ లిస్ట్ అనమాట. సో మనకు ఎన్ని కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందో అన్ని కాలేజెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మొదట మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా, దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా. సో ఈ విధంగా మీకు జిల్లాలో దగ్గరలో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నిదానంగా ఒక్కొక్కటి మనకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మొదట మీరు ఈ కాలేజ్ లిస్ట్ అనేది సరిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఏ కాలేజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో, మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో సో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకు గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ అలాట్ అయినట్లయితే కనుక సో మీరు ఖచ్చితంగా 100% కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండి చదువుకోవడానికి వీలైతే ఉండదు. సో ఖచ్చితంగా కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక ఇది గవర్నమెంట్కి సంబంధించి ఇక మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ కూడా మీరు ఒకవేళ మీకు వీలుంటే ఎవరినైనా వెళ్ళి అడిగి కానీ సంప్రదించి ఆ కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది డిసెట్కి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ మీకు కింద పీడిఎఫ్లో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.